పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం పనిచేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన కోమటిరెడ్డి తెలంగాణ కోసం తప్ప ఎప్పుడూ పార్టీని వ్యతిరేకించలేదన్నారు. టికెట్ల విషయంలో జోక్యం చేసుకోనని, పార్టీలో సీనియర్లకు ఎవరికీ అన్యాయం జరగదని అన్నారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లీగల్ గా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీలో ఎంపీగా పోటీ చేయడం ఇబ్బంది ఎదురవుతుందని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ చేసిన పాపాల వల్లే కరవచ్చిందని కోమటిరెడ్డి విమర్శించారు. కాళేశ్వరం పేరుతో అడ్డంగా దోచుకున్నారని, ఏ మొహం పెట్టుకుని నల్గొండ జిల్లా పర్యటనకు వస్తారని ప్రశ్నించారు. అధికారం పోయేసరికి కేసీఆర్ కుటుంబం తట్టుకోలేకపోతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్పుకుంటున్నారని అన్నారు కోమటిరెడ్డి. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందన్నారు. యాదగిరిగుట్టలో స్కామ్ జరిగిందని, ఎన్నికల తర్వాత విచారణకు ఆదేశిస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఆ రాష్ట్రంలో ఎక్కడా చూడలేదని, కేసీఆర్ ప్రతిదీ రాజకీయం చేశారని ఆరోపించారు కోమటిరెడ్డి.